నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 20 గురించి, డే నెంబర్ 19 గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఏంటో మనం మాట్లాడుకునే ముందు అసలు బిగ్ బాస్ బయాస్డా కాదా, అభయ్ టీంకి అంటే కాంతారా టీంకి అన్యాయం చేశాడా లేకపోతే న్యాయం చేశాడా, అభయ్ చేసింది రైటా రాంగా అనేవి కొంచెం డీటెయిల్గానే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివారం నాగార్జున గారు టీమ్స్ డివైడ్ చేస్తున్నప్పుడు టీమ్స్లోకి వెళ్ళమని కంటెస్టెంట్స్కి ఇచ్చారు ఆప్షన్. కంటెస్టెంట్స్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు పృథ్వీ టీం అక్కడే ఆల్మోస్ట్ స్ట్రాంగ్గానే తయారు. ఎందుకంటే నిఖిల్ టీం, శక్తి టీం ఏదైతే ఉందో, నిఖిల్ చీఫ్గా ఉన్న టీము, పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, సీత, సోనియా, నైనిక వీక్ అనుకోండి. మిగతా ఐదుగురు కూడా, సోనియా కూడా టాస్కులు బాగానే పర్ఫామ్ చేసింది. వీక్గా ఉన్న టీం వల్ల, సో దీనివల్ల నిఖిల్ టీం బాగా స్ట్రాంగ్గా ఉంది వీక్ కంటెస్టెంట్స్ వల్ల. దాని తర్వాత ఇక్కడ మనం ఈ విషయానికి వస్తే, మన అభయ్ టీం, కాంతారా టీంకి వస్తే అభయ్, నబిల్, ఆదిత్య ఓం గారి గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా మంచిది. అలాగ శేఖర్ భాష వెళ్ళిపోయారు కాబట్టి మణికంఠ కష్టపడుతున్నాడు కానీ ఫిజికల్ టాస్కుల్లో తేలిపోతున్నాడు. యష్మి అండ్ ప్రేరణ కష్టపడుతున్నారు కానీ వీళ్ళు కూడా పృథ్వీకి లేకపోతే వీళ్ళకి టక్ ఆఫర్ ఇవ్వలేక తేలిపోయారు ఈరోజు టీంలో కూడా. మిగతా టాస్క్లో ప్రేరణ మొన్న క్యాబేజీ టాస్క్లో బాగా ఆడింది అండ్ మిగతా టాస్క్లు అన్నీ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఉన్న ఆ టీంతో టక్ ఆఫర్ ఇవ్వడంలో వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ టీం కొంచెం వీక్గా ఉంది, ఆ టీం కొంచెం స్ట్రాంగ్గా ఉంది బేసిక్గానే. అండ్ మొన్న జరిగిన గుడ్ల టాస్క్లో ఇద్దరు ఫిజికలే. ఫస్ట్ పృథ్వీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి మొత్తం కలిపినట్టు ఎవరయ్యా అంటే పృథ్వీ, కేకనకాలని సోనియా, సీత కూడా రెచ్చగొడుతుంది. అండ్ విష్ణుప్రియ సైలెంట్ పుల్లలేస్తుంది. మనం స్ట్రాంగ్గా ఉన్న బలం మన వైపు ఉన్నప్పుడు బాధ్యత కూడా మన వైపు ఉండాలన్న విషయం మర్చిపోయి వీళ్ళందరూ ప్రవర్తించారు. దానివల్ల వీళ్ళ గుడ్లు తగ్గిపోయాయి. అండ్ బిగ్ బాస్ కూడా యాజ్ యూజ్ అభయ్ మాట్లాడిన పాయింట్ ఏదైతే ఉందో, వీళ్ళకి 90 గుడ్లు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే వీళ్ళు పృథ్వీని తీసి పక్కన పెట్టుకుంటే వీళ్ళకి ఛాన్స్ ఇంకా మెరుగుపోయేది. కానీ బిగ్ బాస్ కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు. మేబీ అది ఇదైతే బయాస్డ్ కింద కనిపించింది. అండ్ ఎప్పుడైతే రెడ్ ఎగ్ వచ్చిందో, నాకైతే పర్సనల్గా కాంతారా టీం కొంచెం అన్యాయం జరిగింది అనిపించింది. ఆ రెడ్ ఎగ్ వచ్చినప్పుడు అది ఎప్పుడైతే శక్తి టీం తీసుకుందో, ఈ ట్విస్ట్లు బిగ్ బాస్ చేతిలో ఉండదు, అది మనం కాదనిలేము. ఇప్పుడైతే అవసరమైనట్టు మార్చుకుంటాడు. మేబీ వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చేవాడేమో. బట్ స్టిల్ ఈలోపు అభయ్ నోటి మాటలు కొంచెం, అభయ్ ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా నిర్భయంగానే మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే బయాస్డ్గా ఉన్నాడు బిగ్ బాస్. చెత్త గేమ్లు పెట్టాడని కొంచెం నోటు దురుసు వల్ల బిగ్ బాస్ ఈగో హర్ట్ అయింది. ముందే తలుపులు తీసినప్పుడు అభయ్ అర్థం కాదు, నేను కరెక్టే మాట్లాడాను కదా, నేను ఎందుకు వెళ్ళాలి అనుకుని ఆగిపోయాడు. ఆ తలుపులు మూసింది. అందరూ సారీ చెప్పిన తర్వాత సోనియా చెప్పింది, నువ్వే మాట్లాడావు కదా సారీ చెప్పంటే, నేను సారీ చెప్పి అందరూ కలిపి సారీ చెప్పారు అక్కడ. దాని తర్వాత ఏదైతే అభయ్ వీళ్ళ టీంని చీఫ్ని ఎంపిక చేసేటప్పుడు కాంతారా టీం నుంచి మొత్తం అందరిని డిస్క్వాలిఫై చేసాడు. ఎవరు అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఏ ముగ్గురు అవుతారో చెప్పమని. దాని తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గానే మొత్తం మీరు ఇలా మాట్లాడడం వల్ల మీ టీంని మొత్తం డిస్క్వాలిఫై చేస్తున్నారని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. ఓకే. అండ్ ఈ రెడ్ బాల్ ఎవరికి ఇస్తే వాళ్ళు చీఫ్ కింద పోటీ చేయొచ్చు అని చెప్పాడు అక్కడితో. సో వెల్ అండ్ గుడ్. వీళ్ళిద్దరూ సోనియా అండ్ నిఖిల్ పాల్ కూడా అది పక్కన పెడితే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడైతే ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే మాత్రం క్లియర్ కట్గా బిగ్ బాస్ బయాస్డ్గా ఉండే కాంతారా టీంకి అయితే అన్యాయం చేశాడు. అండ్ మేబీ దానికి కారణం ఈగో హర్ట్ అయి ఉండొచ్చు బిగ్ బాస్కి, లేదంటే వేరే కారణాలు ఏవైనా కానీ అన్యాయం అయితే జరిగింది. అభయ్ మాట్లాడిన దాంట్లో పాయింట్ అయితే వ్యాలిడ్గా ఉంది. కానీ నిజాన్ని నిటారుగా చెప్తే ఎవరికి నచ్చదు కదా. మనకి జ్వరం వచ్చినప్పుడు మందు వేసుకోమంటే చేదుగా ఉంటే మనము మంచిదే, కానీ చేదు, ఆ చేదును మనం ముందు ఎక్స్ప్రెస్ చేస్తాం వికటని. సో బిగ్ బాస్ కూడా అదే ఎక్స్ప్రెస్ చేశాడైతే నాకైతే అనిపించింది. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే స్టార్టింగ్ వీళ్ళ చిటపట్లు మొదలయ్యాయి. ఆల్రెడీ కాంతారా టీం నబిల్ దగ్గర నుంచి యష్న అందరూ కూడా సోనియా బిహేవియర్ గురించి అండ్ పృథ్వీ బిహేవియర్ గురించి వాళ్ళ స్టైల్లో మాట్లాడుకుంటున్నారు. అలాగే నిఖిల్ అయితే పృథ్వీని మన విష్ణుప్రియ అంటున్నాడు, నిన్ను పృథ్వీని కంట్రోల్ చేయడం నా వల్లగా అవట్లేదు, మీకు దండం పెట్టేస్తాను. అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ తూచి అని తనన్న మాటలను కూడా ప్రేరణ అందని భలే కన్విన్సింగ్గా చాలా క్లారిటీగా కన్వర్ట్ చేసేస్తుంది. ఈవిడ అంతే, ముందు నుంచి అక్కలేనికి ఎలుక్కుని వాసన చూడడం లేకపోతే ఇలాంటి పక్క వాళ్ళ మీద దోసేయడం, చాలా కన్నింగ్ స్టార్ కాబట్టి అలాగే ఉంది.
అవి పక్కన పెట్టేస్తే అది అభయ్ అంటున్నాడు, నా టీం వాళ్ళ గురించి నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే అందరికీ బుర్రలు ఉన్నాయి. అక్కడ పృథ్వీ గాడి కానీ లేకపోతే ఈ విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ కూడా కన్నింగ్లో ఎగిరిపడిపోతుంది. బట్ ప్రేరణ యష్మి కూడా చేసింది కొంచెం ఓవరే వీళ్ళ టీంలో. నబిల్ ముందే పక్కకి వెళ్ళిపోవడం, అయ్యా అది ఆ పాయింట్ అయితే నబిల్ కానీ లేకపోతే ఆదిత్య గారు కానీ ఇలా కొంచెం బుర్రలు ఉండే కొంచెం పద్ధతిగానే వ్యవహరించారు ఒక మేరకు వరకు. వాళ్ళ టీంలో చాలా వరకు వరస్ట్గానే బిహేవ్ చేశారు నిఖిల్ టీం వాళ్ళు. ఇద్దరు వైపులా తప్పులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేము అనుకున్నాం కానీ, బట్ స్టిల్ కంపారిటివ్లో చూసుకుంటే ఎక్కువ తప్పులు అయితే నిఖిల్ వైపు టీం వైపునే. నిఖిల్ కూడా అగ్రెసివ్ అయ్యాడు. దాని తర్వాత నిఖిల్ మణికంఠ మాట్లాడుకున్న కన్వర్జన్, ఈ మణికంఠ ఒకడు నంగనాచి సుప్పనాతి బుద్ధులు అంటారు చూసా, అలాంటి ఆ మూల కూర్చొని ఏడుస్తూ నువ్వు నన్ను తోసేసావు, నీవు గేమ్లో ఇంకోలా ఉంటున్నావు నిఖిల్ ఏమో మీరు మారిపోయారు సార్ అంటే ఓకే అవునా మారిపోయినా అని ఏంటి సోది అంతా అనుకున్నాను నేను. ఓకే వెళ్ళండి గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన సోనియా అభయ్ అండ్ నిఖిల్ హగ్ చేసుకుని మనం ఏం లేదు మళ్ళీ కొట్టుకుందాం దాన్నే ఉంది అన్న రాత్రి ఓం గారు వాళ్ళ దగ్గర ఇలా రాబోయే లోపు ఇలా హగ్గులు తీసుకున్నారంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన ఏంటో ఎందుకున్నాడో ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఆయన ఎలా సర్వైవ్ అవుతున్నాడు కూడా ఆయనకు కూడా అర్థమై ఉండదు. స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. వీక్ ప్లేయర్స్ ఉంచుకుని బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు తెలియదు, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళు చాలా వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన లాస్ట్ వీక్ శేఖర్ గారి కన్నా ఈయనకన్నా శేఖర్ భాష గారు డిజర్వ్ క్యాండిడేట్. బట్ అది వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి అది మనం ఏం చేయలేం. ఓకే నెక్స్ట్ ఈ టాపిక్లోకి వస్తే, ఆ తర్వాత సోనియా అలిగిందని అండ్ తను బుజ్జగించాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. అండ్ సోనియా కూడా మధ్యలో యష్మి తన అన్న మాటల గురించి వీళ్ళు మళ్ళీ బోన్ చేస్తూ బిగ్ బాస్ బయాస్నెస్ గురించి ఎలా వాళ్ళకి అన్యాయం చేశాడని ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలు అభయ్ గారు క్లియర్గా బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడారు. అండ్ బిగ్ బాస్ని కొంచెం తిడుతున్నట్టు కూడా మాట్లాడారు కాబట్టి అక్కడ జరిగింది. దాని తర్వాత సోనియాను నిఖిల్ ఏదో కొంచెం ఇబ్బంది గొడవ పడినట్టుంటారు. దానికి తోడు మార్నింగ్ మన మెగాస్టార్ గారు పాట ఒకటి వేసారు, అందరూ లేచి డ్యాన్స్ చేశారు. తర్వాత నిఖిల్ సోనియాను భోజనం చేయమంటే నేను చేయను, నువ్వు అందరి ముందు తినేసావు కదా. నిఖిల్ అభయ్ దగ్గర తన బాధను వెళ్ళగక్కుంటాడు, నన్ను కంట్రోల్ చేద్దామని చూస్తుంది, నేనెందుకు కంట్రోల్ అవుతా, తను నన్ను ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తుంది అన్నట్టు మాట్లాడుతుంటే దానికి తగ్గట్టుగానే సో తన బాధ ఏదో తనకు అబ్బాయి చెప్పుకుని తర్వాత సోనియా వచ్చి ఈవిడ బాధ ఈ శుద్ధపూస అందరూ నాకు నుంచుని తింటాడు, ఇప్పుడు నేను పిలవకుండా తినేసాడంటే నేను ఎందుకు పిలుస్తాను అస్తమానని నిఖిల్ మాట్లాడుకుంటున్నాడు. దాని తర్వాత బిగ్ బాస్ నిన్న రాత్రి చెప్పాడు, ఆ రెడ్ బాల్ ఉంది కదా ఇది ఎవరికి ఇస్తావు, సీత దగ్గర నైనికా దగ్గర ఉంది, నైనికా రెడ్ దేనికి సింబల్ అంటే లవ్కి సింబల్ అంటే ఆ వెల్ సైడ్ అని అందరూ తప్పట్లో కొట్టారు. అందులో ఏముందో వెల్ సైడ్ నాకు అర్థం కాలేదు. దాని తర్వాత కాంతారా టీంలో అభయ్ని చీఫ్ కింద తప్పించేసి మీ టీంలో ఎవరో ఒక ముగ్గురిని చీఫ్ కంటెంటర్ కింద పెట్టమని చెప్పాడు. వెళ్ళండి కూడా. ఆ తర్వాత ఇది జరిగాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడైతే ఏదేదో మనం ఈ గొడవల గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత అందరినీ వరుసగా బయట నుంచి పెట్టి తలుపులు తీసి ఎవడైనా ఓవర్ యాక్షన్ చేద్దాం, నా రూల్స్ పాటించడం, నేనే ఇక్కడ రూలు, నేను పెట్టిందే రూలు, నేను చెప్పిందే శాసనం, నా మాటే శాసనం అంటూ బిగ్ బాస్ తలుపులు తీసి అక్కర్లేనివాడు బయటకు బాగుండని చెప్పారు. అందరూ ఇలా ఈ తెల్ల మొహాలు వేసుకుని ఇలా చూస్తా కూర్చొని రేపు సోనియా అబ్బాయి దగ్గర నువ్వే కదా సారీ చెప్పండి, నేనేం తప్పు చేశాను, నేనెందుకు సారీ చెప్తా అన్నాడు అబ్బాయి. ఓకే వెళ్ళండి అందరూ సారీ చెప్తా అన్నాడు నిఖిల్, అందరూ సారీ చెప్పారు. ఒకవేళ తర్వాత మళ్ళీ అబ్బాయి వచ్చి నేను ఏమన్నా తప్పు చేస్తుంటే నాకు చెప్పండి బిగ్ బాస్, నేను కన్ఫెషన్ రూమ్లోకి పిలవండి, నేను చెప్తాను మీకు సంజాయిషి ఇచ్చుకుంటాను దాని గురించి అన్నాడు. తర్వాత పిలిచారా లేదా అని ఎపిసోడ్లో అయితే చూపించలేదు, లైవ్లో చూపించుంటే మనకు తెలియదు, నేను లైవ్ చూడాను కాబట్టి. ఓకే వెళ్ళండి గుడ్. దాని తర్వాత ఎపిసోడ్ని బట్టి ఎగ్ ఎవరికి ఇస్తామంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు పిచ్చింగ్ సురు చేశారు. విష్ణుప్రియ నాకు అప్పుడే వద్దంది, పృథ్వీ అడిగాడు, సోనియా అడిగింది, సీత అడిగింది అండ్ అందరూ అడిగారు. అండ్ ఫైనల్గా ఈయనైతే సోనియాకి ఆ గుడ్డు తెచ్చి పెట్టుకో, ఈ గుడ్డు నువ్వే పెట్టుకో అని చెప్పి గుడ్డు ఆయన ఇచ్చి చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఆయన ఇది ముందే అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడే నేనైతే సోనియాకి ఇస్తా, ఆవిడ ఎలా చేస్తుంది గెలిచాక ఆవిడ చీఫ్ అయ్యాక ఎలా చేస్తావు, నా చీఫ్ గురించి చీఫ్గా మాట్లాడింది కదా అని చెప్పాడు. సో అలాగ అన్నట్టే ఈయన సోనియాకి ఇచ్చాడు. సోనియాకి ఇవ్వడంలో కూడా ఈయన మేబీ స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటంటే నెక్స్ట్ అయినా టాస్క్ పెట్టినప్పుడు ఇప్పుడు కొంచెం మిగతా అందరిలోకి ఇప్పుడు కొంచెం వీక్ ఈజీగా గెలిచేయచ్చు అనుకుని ఉండొచ్చు. అది తప్పులేదు, ఎందుకంటే ఆయన చీఫ్ ఆయన కంటెస్ట్ చేయొచ్చు. ఇంకొకరు అన్నప్పుడు ఆయన మళ్ళీ చీఫ్ అవ్వడానికే చూసుకుంటారు కదా ఎవరైనా. వెల్ అండ్ గుడ్. అండ్ మిగతా వాళ్ళు అండ్
పృథ్వీకి ఆయన తర్వాత మళ్ళీ పృథ్వీ అడిగినట్టు పాయింట్ చెప్పాడు, నువ్వు అగ్రెషన్ ఉంది కానీ నీలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేవు కాబట్టి నేను నీకు ఇవ్వలేదు, నేను సీతా సోనియా అనుకున్నాను, అందులో సోనియాకి ఇచ్చాను. ఆయన పరంగా ఆయన క్లియర్గానే ఉన్నాడు, సోనియాకి ఇచ్చాడు. సోనియా కూడా ఉంది. ఆ తర్వాత ఆయన ఏదో గేమ్ పెడితే ఆయన స్ట్రాటజీల ప్రకారం బాగానే గెస్ చేసింది ఇక్కడ, మేబీ అయ్యి ఉండొచ్చు కూడా. ఆయన సీత దాని తర్వాత హట్ అయింది. తర్వాత నీ డిసిషన్ కట్టి నాకు టైం పడుతుంది, క్లారిటీగా విన్నర్ క్వాలిటీస్లో ఉన్నట్టే మాట్లాడింది సీత ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటిదాకా ఆవిడ ఏది టెస్ట్ విన్ కోసం రచ్చ చేసింది అలా ఓవర్ యాక్షన్ చేయకుండా ఓవర్ అగ్రెషన్ తగ్గించుకుని నీట్గా సెటిల్గానే పర్ఫెక్ట్గానే మాట్లాడింది. తర్వాత నిఖిల్ కూడా ఆవిడ టైం ఇద్దామని చెప్పి వెళ్ళిపోయాడు రెస్పెక్ట్ ఇచ్చి. ఆ తర్వాత ఆవిడ కామ్ డౌన్ అయింది. దాని తర్వాత టాస్క్లో సోనియా అండ్ నిఖిల్ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ఆ ప్లేట్ల మీద నిమ్మకాయలు పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడంలో చాలా సోనియా ఫస్ట్ గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకుంది, బట్ స్టిల్ పోరాడింది చివరి వరకు. గట్టి పోటీ ఇచ్చిందని చెప్పలేం కానీ ఆవిడ 100% అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. నిఖిల్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి నీట్గానే ఆడి పేల్చాడు. బిగ్ బాస్ కూడా ఈ టాస్క్ అయితే ప్రాపర్గానే ఇద్దరికే ఈక్వల్గానే బ్యాలెన్స్ అయ్యేలాగే డిజైన్ చేశారు. మరి ఎక్కువ ఫిజికల్ బలం పరిగించేది కొంచెం బ్యాలెన్స్ని ఉపయోగించి చేయాల్సిన టాస్క్. దాని తర్వాత పృథ్వీకి వీటికి మళ్ళీ పృథ్వీ చీఫ్ అయ్యాడు అండ్ అబ్బాయి చీఫ్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ టీంని నెగిటివ్ లోంచి ఎవరు చీఫ్ ఇంకా అవ్వకూడదు అని బిగ్ బాస్, ఎందుకంటే అబ్బాయి తిట్టాడని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి వీళ్ళ టీం నుంచి ఎవరు చీఫ్ అవ్వడానికి లేదు అని చెప్పి డిస్క్వాలిఫై చేస్తాడు. ఆ అబ్బాయి ముందే చెప్పాడు. దీని గురించి కూడా ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఐఎమ్ సారీ, బట్ నేను ఎన్నదైతే కరెక్టే, ఏదైనా బ్లేమ్ ఉంటే నేనే తీసుకుంటాను, నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే సారీ అని ముందే చెప్పాడు. మేబీ ఇది ఊహించి ఉండొచ్చు. ఆ తర్వాత మనకంటే ఫీల్ అవుతున్నాడు, ఇది మనం గుణపాఠంగా తీసుకోవాలి, నేను చీప్ అవుదామని. నేను చీప్గా ఎంత అయినా చేశాను, థీఫ్ కాజ్ నుంచి చీప్ అవుదాం అనుకున్నాను. మళ్ళీ ఇంత ప్రేరణ కూడా థీఫ్ అయి మళ్ళీ చీప్ అయి మళ్ళీ థీఫ్ అవుతావా అని వీళ్ళ డిస్కషన్లో జరిగింది కదా. సో ఇలా ఓకే కానీ ఈ ఎపిసోడ్ ముగిసింది. ఈ ఎపిసోడ్లో నాకైతే అబ్బాయి హైలైట్ అనిపించేది, ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్. నిఖిల్ కూడా ఆయన స్ట్రాటజీ కానీ లేకపోతే ఆయన కన్సోల్ కానీ వీళ్ళిద్దరూ బాగానే అనిపించారు. వరస్ట్గా అయితే నాకు విష్ణుప్రియ, సోనియా, అమ్మాయిలందరూ కూడా వరస్ట్గానే ఉన్నారు, ఎక్సెప్ట్ సీత అండ్ నైనిక అంతా పక్కన పెడితే. సో ఇలా ఇంతతో నా అనాలిసిస్ ఈ రోజుకైతే ముగిస్తున్నా. రేపు వీకెండ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.